గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎందుకు పంపిస్తారు చదువుకునేదానికి? వాళ్ళ పేదవాళ్ళుగా ఉంటేనే కదా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేదానికి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారు. ప్రైవేట్ స్కూల్లో వీళ్ళు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే, విద్యని కార్పొరేట్ వ్యాపారం చేసి పెట్టేసి ఉంటే ఎక్కడ కూలి చేసుకునేటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని ఈ కార్పొరేట్ చదువులు చదివించేదానికి కుదురుతుందా? కనీసం పూట గడవని కుటుంబాలు కూడా లక్షలాదిగా ఉన్నాయి మన దేశంలో. అంత పేదరికంలో ఉండారు. అట్లాంటి పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడతా ఉంటే స్కూల్లో ఉచితంగా పౌష్టికాహారము, ఈ గరికపాటి నరసింహారావు అనేటువంటి ఒక భ్రష్ట బాపనోడు ఆ భోజనాన్ని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. గుడ్డు, గాడిది గుడ్డు, అది ఇది అనేసి ఎగతాళి చేసి వాడు పిల్లోడికి అన్నం పెడితే వాడు శోభనం పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కి కూర్చుంటాడంట. పసిబిడ్డలను అనేటువంటి మాటలారా అవి? వీడికి అసలు మైండ్ ఏమన్నా పని చేస్తూ ఉందా, లేదంటే మైండ్ దొబ్బిందా అనేసి అడుగుతాను. వీడిని గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇట్లనే ప్రశ్నిస్తూనే ఉన్నాను. వీడి తప్పుడు మాటల్ని మన సనాతన శాస్త్రాలకి అంటగట్టి లేనిపోని కారు కూతలు కూసేటువంటి వాడు ఇతను. ఇతని గురించి మాట్లాడి ఖండిస్తూ ఇతని దుశ్చర్యలని వీడియోలు పెట్టిన దానికి మా ఛానల్స్ లేకుండా, మా పేజెస్ లేకుండా డిలీట్ చేపిస్తాడు. ఇట్లాంటి దండక్కి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినారు. మన భారత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇతనికి ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డుని తిరిగి వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలనేసి చెప్తాను గత ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ బాపన అహంకారము, అగ్రవర్ణం అనేది వీళ్ళకి ఇంకా తగ్గలేదు. ఈ గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళకి వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలనేదే మేము చేస్తూ ఉండేది. పిల్లలకి మంచి భోజనాన్ని, ఆహారాన్ని ఇస్తే ఇతని సొమ్మేం పోయింది? ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చి ప్రజల సొమ్ము, పేద ప్రజలు కట్టేటువంటి పన్నులు, ఆ సొమ్ములో నుంచి నెల నెల డబ్బులు వస్తాయి ఇతను సచ్చేంత వరకు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి. వీటన్నిటినీ ప్రభుత్వం రద్దుపరచాలనేసి చెప్తా ఉంటాము. బుద్ధి తెచ్చుకోండి ఇంకనన్నా. ఇట్లాంటి వాళ్ళని అందలాల్లో కూర్చొని పెట్టి వీడు చెప్పే ప్రవచనాలంతా సొల్లు కథలు, ఏవి ప్రామాణికత కలిగిండేవి కావు. ఈ గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. వీళ్ళు బ్రాహ్మణ ముసుగులో బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ, వీళ్ళు బ్రాహ్మణులు కారు, బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇకనన్నా అణగారినటువంటి వర్గాల్లో ఐక్యమత్యం వస్తే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. బుద్ధి చెప్పేది కాదు, ఇట్లాంటి వాళ్ళని అణగదొక్కాలి, వీళ్ళని వెలివేయాలి. నిజానికి రూల్ ప్రకారం ఎట్లయితే అణగారిన వర్గాలు